ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఖమ్మంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేసిందని స్టూడెంట్స్ మండిపడ్డారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రం లక్షల్లో జీతాలు లంచంగా 1వ తారీఖున తీసుకుంటున్నారని విమర్శించారు. వారు తమకు 3000 ఇచ్చేందుకు కూడా సర్కార్కు చేతులు రావడం లేదని విద్యార్థి సంఘ నేతలు ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని, తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు ఎన్ఎస్ఐ నేతలు. పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్నటువంటి 8158 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని చెప్పేది వేలాది మంది విద్యార్థులతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తా ఉన్నాం. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధంగా విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించిందో పేద మధ్యతరగతి విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఏదైతే ఇబ్బందులు గురి చేసిందో అదే రీతిలో ఇలా మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పోకట్ను అనుసరిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అందాల పోటీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇలా అందాల పోటీలు పెట్టడానికి బడ్జెట్ ఉంది తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి గురుకులాలకు కానివ్వండి, జనరల్ హాస్టల్కి కానివ్వండి నిధులు ఇవ్వడానికి ఇలా మా వద్ద డబ్బులు లేవని చెప్పేసి ఇలా సిగ్గుమాలిన మాటలు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు కానీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టరేట్ ముట్టలకు పిలిపిస్తా ఉంది. నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కలెక్టరేట్ జరిగాయి. ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్ఎఫ్ఐ ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 6 ఏళ్ల కాలంలో 5388 కోట్లు, 58 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 18 నెలలుగా 2814 కోట్ల రూపాయలు, మొత్తం 8158 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వచ్చింది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల విద్యార్థులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ప్రైవేట్ కాలేజీలు మేము చదువులు చెప్పలేమని, సర్టిఫికేట్లు ఇవ్వలేమని, డబ్బులు కట్టాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పేద విద్యార్థులు 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు వాళ్ళు చేరేటప్పుడే వాళ్ళ ఫీజు వాళ్లే ముందు కాలేజీలో కట్టిన తర్వాత మాత్రమే తర్వాత అకౌంట్ లో జమ చేస్తామని చెప్తున్నారు. ఇది అన్యాయమైన పద్ధతి. కాబట్టి స్కాలర్షిప్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇది భిక్ష కాదు ప్రభుత్వం ఇచ్చేది. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 8158 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి అవసరమైతే చలో సెక్రటేరియట్ నిర్వహిస్తాం, చలో హైదరాబాద్